అందరికీ నమస్కారం. బిర్యానీ ఈ పేరు వినగానే నోరూడుతుంది కదా. కానీ బిర్యానీ అంటే కేవలం ఒక ఫుడ్ ఐటెం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మరి ఆ అద్భుతమైన రుచి వెనుక ఉండే అసలైన కళ ఏంటి, దాని రహస్యాలేంటో పదండి ఈరోజు తెలుసుకుందాం. చాలామందికి ఈ ఫీలింగ్ కలిగే ఉంటుంది కదా. రెస్టారెంట్లో తినే బిర్యానీ బాగుంటుంది, కానీ పెళ్లి భోజనంలో తినే బిర్యానీ అబ్బా, దాని టేస్టే వేరు. అసలెందుకలా? ఆ రుచికి ఈ రుచికి మధ్య అంత తేడా ఎందుకొస్తుంది? దీని వెనుకున్న అసలు కదేంటో ఈరోజు చూసేద్దాం. ఓకే, సో ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా బిర్యానీ అంటే కేవలం భోజనం కాదని అర్థం చేసుకుందాం. తర్వాత ఆ రుచికి పునాదిలాంటి మసాలాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత బియ్యాన్ని ఎలా పర్ఫెక్ట్గా వండాలో చూద్దాం. ఇక అసలైన మ్యాజిక్ దమ్ గురించి మాట్లాడుకుందాం. దానికి సరైన జోడీ ఏంటో చూసి చివరగా ఆ మరచిపోలేని అనుభవం ఎందుకు కలుగుతుందో విశ్లేషిద్దాం. రైట్, ఇక మొదటి విషయానికి వద్దాం. ఒక పర్ఫెక్ట్ బిర్యానీకి ప్రాణమెక్కడుంటుందంటే దాని మసాలాల్లోనే, కరెక్ట్? ఆ ఘుమఘుమలాడే వాసన, ఆ అద్భుతమైన రుచి అంతా ఈ స్పైసెస్ మహిమే. చూడండి, బిర్యానీలో వాడే మసాలాల లిస్టు చూస్తే అబ్బో, చాలా పెద్దదే ఉంటుంది. బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు ఇలా చెప్పుకుంటూ పోతే రాతిపువ్వు వరకు ఎన్నో. ప్రతి ఒక్క మసాలాకి దానికంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. అన్నీ కలిస్తేనే అదొక మ్యూజికల్ సింఫనీ లాంటిది. ఒక్క నోట్ మిస్సైనా ఆ మ్యూజిక్ పండదు. బిర్యానీ కూడా అంతే. అయితే ఈ పెద్ద లిస్టు చూసి భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే, వీటన్నిట్లోనూ కొన్ని చాలా చాలా ముఖ్యమైనవి ఉన్నాయట. అవే అసలైన కోర్. అవే ఇవి, ఈ 5: బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క మరియు జీలకర్ర. వీటిని అస్సలు స్కిప్ చేయకూడదు. ఏ గొప్ప బిర్యానీకైనా ఫౌండేషన్ ఇదే. ఇవి ఉన్నాయంటే చాలు, మన రైట్ ట్రాక్లో ఉన్నట్టే. సరే, మసాలాల సంగతి చూశాం కదా. ఇప్పుడు మరో కీలకమైన అంశం, రైస్. ఫ్లేవర్ ఎంత ఇంపార్టెంటో రైస్ టెక్స్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. అన్నం పొడిపొడిగా, ప్రతి మెతుకు విడివిడిగా ఉంటేనే కదా అసలు మజా. ఇంట్లో బిర్యానీ ట్రై చేసేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు లేదా ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. అన్నం కాస్త ముద్దగా అయిపోతుంది, అంతే. ఎంత మంచి మసాలా వేసినా మొత్తం డిష్ స్పాయిల్ అయిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలా అవాయిడ్ చేయాలి? సొల్యూషన్ సింపుల్. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, రైస్ని కనీసం 3 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే దానిమీద ఉండే ఎక్స్ట్రా స్టార్చ్ అంతా పోవాలి. అప్పుడే మెతుకులు అతుక్కోవు. సెకండ్, కనీసం ఓ అరగంటే నానబెట్టాలి. దీనివల్ల ప్రతి గింజ సమానంగా ఉడుకుతుంది. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రైస్ని పూర్తిగా వండకూడదు. జస్ట్ ఓ 75–80% ఉడికిస్తే చాలు. ఎందుకంటే మిగతాది దమ్లో ఉడుకుతుంది. చూశారా తేడా? లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం చేసే తప్పు. ఎక్స్ట్రా స్టార్చ్, ఓవర్ కుకింగ్ వల్ల అన్నమిలా ముద్దగా అవుతుంది. కాని మన గోల్ రైట్ సైడ్ ఉన్నట్టుండాలి. ప్రతి మెతుకు విడివిడిగా, పొడిపొడిగా. సరైన వాషింగ్, సోకింగ్, పార్ కుకింగ్ టెక్నిక్తో ఇది సాధ్యమవుతుంది. ఇదే మన టార్గెట్. రైట్, స్పైసెస్ అయ్యాయి, రైస్ అయింది. ఇప్పుడు మనం బిర్యానీ తయారీలో అసలైన మ్యాజిక్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే దమ్ టెక్నిక్. ఇది జస్ట్ ఒక కుకింగ్ మెథడ్ కాదు, ఇట్స్ అన్ ఆర్ట్, ఒక రసవాదం లాంటిది. అసలు దమ్ పుఖ్తంటే ఏంటో తెలుసా? దమ్ అంటే శ్వాస, పుఖ్తంటే వండటం. అంటే వంటకాన్ని దాని సొంత శ్వాసలో, అంటే దాని ఆవిరిలోనే ఉడికించడం. అన్నింటినీ లేయర్లుగా వేసి గిన్నెకి గట్టిగా మూతపెట్టి సీల్ చేస్తారు. లోపల ఉన్న ఆవిరి బయటకు పోకుండా చాలా తక్కువ మంటమీద నెమ్మదిగా వండుతారు. ఈ ప్రాసెస్లోనే మసాలాల ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి, మీట్లోకి ఇంకిపోతాయి. చూడండి, ఒక పాతకాలపు బావర్చీ ఏమన్నారంటే, బిర్యానీ తొందరపడే వాళ్ల వంటకం కాదు, దానికి ఓపిక కావాలి. ఎంత నెమ్మదిగా వండితే రుచి అంత అద్భుతంగా బయటకొస్తుంది. నిజమే కదా, ఆ తొందరే అసలు టేస్ట్ని చంపేస్తుంది. మరి దమ్ ప్రాసెస్లో లేయరింగ్ అనేది చాలా ముఖ్యం. అడుగున కాస్త నెయ్యి లేదా నూనె, దానిపైన మ్యారినేట్ చేసిన మీట్, దానిమీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఆ పైన మనం 80% ఉడికించిన రైస్. మళ్ళీ ఇదే రిపీట్. ఇలా లేయర్లుగా వేయడం వల్ల కింద ఉన్న మసాలాల ఆవిరి పైనున్న రైస్కి పడుతుంది, పైనున్న నెయ్యి, ఆనియన్స్ ఫ్లేవర్ కిందికి దిగుతుంది. అన్నీ కలిసి ఒకదానితో ఒకటి మమేకమై ఆ ఫైనల్ టేస్ట్ వస్తుంది. ఓకే, బిర్యానీ రెడీ అయిపోయింది. కానీ ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు.
ఒక పర్ఫెక్ట్ బిర్యానీ ఎక్స్పీరియన్స్ అంటే దానికి పక్కన ఒక పర్ఫెక్ట్ సైడ్ డిష్ కూడా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ ఏదంటే మిర్చి కా సాలన్. దాని టేస్ట్ ఎలా ఉంటుందంటే కాస్త క్రీమీగా, వేరుశనగపప్పు వల్ల నట్టిగా, కొంచెం కారంగా, చింతపండు వల్ల పుల్లగా, ఇలా అన్ని రుచులు ఉంటాయి. స్పైసీగా ఉండే బిర్యానీకి ఈ కాంబినేషన్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఆ రుచిని ఇది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం బిర్యానీ రెసిపీ వెనుకున్న సైన్స్ అంతా చూసాం. మసాలాలు, రైస్, దమ్ అన్నీ. కాని మనం మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం గుర్తుందా? రెస్టారెంట్ కంటే పెళ్లి బిర్యానీ ఎందుకంత రుచిగా ఉంటుంది? ఆ అస్సలైన సీక్రెట్ ఏంటి? సమాధానం బావర్చీ ఫ్యాక్టర్లో ఉంది. పెళ్లిళ్లలో వండేవాళ్లు తరతరాలుగా అదే పనిచేస్తున్న మాస్టర్లు. వాళ్లు స్పూన్లతో కొలతలు వేయరు, వాళ్ల చేతివాటమే కొలత. వాళ్ల ఎక్స్పీరియన్స్, ఆ వంటమీద వాళ్లకుండే ఫీల్, అదే అసలైన మ్యాజిక్. అదే హోటల్స్లో అయితే టేస్ట్ ప్రతిసారీ ఒకేలా ఉండాలి. అందుకే వాళ్ళొక ఫిక్స్డ్ రెసిపీని ఫాలో అవుతారు. దానివల్ల కన్సిస్టెన్సీ వస్తుంది, కానీ ఆ బావర్చీ చేతిలో ఉండే ఆత్మ మిస్ అవుతుంది. నిజమే కదా! హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీలు పెళ్లిళ్లలోనే దొరుకుతాయి. మంచి అనుభవమున్న మాస్టర్ని పెడితే చాలు, ఫుడ్ అదరగొడతారు అని అంటుంటారు. ఆ ఎక్స్పీరియన్సే అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఆ రుచి వాళ్ల చేతిలోనే ఉంటుంది. అయితే వీటన్నింటినీ మించిన మరో పదార్థం కూడా ఉంది. అదే ఆ సందర్భం, ఆ వాతావరణం. పెళ్లి అంటేనే ఒక సెలబ్రేషన్. ఆ సంతోషం, స్నేహితులు, బంధువుల నవ్వులు, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనం తినే ఫుడ్కి యాడ్ అవుతాయి. ఆ రుచి మన నాలుకతో పాటు మనసులో కూడా నిలిచిపోతుంది. అందుకే పెళ్లి బిర్యానీ ఎప్పటికీ అంత స్పెషల్. సో, ఇదంతా చూశాక ఒక ప్రశ్న మిగులుతుంది. బిర్యానీ అనేది కేవలం ఒక రెసిపీ మాత్రమేనా? లేక అదొక ఇమోషనా? అది పదార్థాల కలయిక, లేక మన జ్ఞాపకాల కలయిక? బహుశా బిర్యానీ కేవలం కడుపు నింపే ఆహారం కాదు, మనసుని నింపే ఒక అనుభూతి. ఏమంటారు?